గుంపు మేస్త్రియానికి పరిపాలన అయితే శాత కాదు. పరిపాలన అనుభవం లేని ఒక సన్నాసిని తీసుకొచ్చి సీఎం చేస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకు మాదిరిగా చేస్తున్నాడు. ఇప్పటికి 2 వారాలైంది ఆయన ముఖ్యమంత్రి అయి దాదాపు 6 7 సార్లు ఢిల్లీకి ఉరికిండు. ఆ ఢిల్లీ వాళ్ళు పిలుసుడు ఆలస్యం ఈయన ఉరుకుతాడు. ఏందో ఆ ఢిల్లీకును ఈ కాంగ్రెస్ పార్టీలోకున్న అవినాభావ సంబంధం ఏందో నాకైతే అర్థం కాదు. ఆ ఢిల్లీ వాళ్ళకు కాళ్ళొత్తుడు, ఢిల్లీ వాళ్ళకు పైసల మూటలు పంపించడం వరకే వీళ్లకు అధికారాలు ఉంటాయి. ఇక్కడ రాష్ట్రంలో ఏ ఒక్క పని జరగాలన్నా ఢిల్లీ వాళ్ళ అనుమతి కావాలి. ఆఖరికి వీళ్ళు ఉచ్చబోయాలన్నా ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి. గది వీళ్ళ పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో మరి మహిళలకు ఉచితమైన ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆటో డ్రైవర్లని నడి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ బతుకులు నాగం చేసినటువంటి సన్నాసి ఇలా రైతు బంధు ఇస్తా అని చెప్పేసి రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు అని చెప్పేసి ఇస్తుంటా రైతులు నాగం చేస్తున్నటువంటి దుర్మార్గుడు, ఈ నీచుడు అసలు ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు. ఇటువంటి సన్నాసిని ఏం చేసినా పాపం లేదు. ఇటువంటి సన్నాసి ఎందరి రైతుల్ని మరి అరిగోసపాలు చేస్తాడో చూద్దాం. ఎందుకంటే వీనికి పరిపాలన అనుభవం లేదు. ఆర్టీఐలు వేసుకుంటా, బ్లాక్మెయిల్ చేసుకుంటా రియల్ ఎస్టేట్ మాఫియా దందా చేసినటువంటి దుర్మార్గుడు వీడు. ఇటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రానికే ఒక కలంకం, సిగ్గుచేటు. అదేదో పనికిమాలిన శ్వేతపత్రాలను విడుదల చేసి బీఆర్ఎస్ పార్టీని బదనం చేసి చివరికి తానే బొక్కబోర్ల పడి అసెంబ్లీ సెషన్స్ ని నిరవధికంగా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విఫల రాష్ట్రంగా చిత్రీకరిద్దామనే ఒక అత్యాశ. అసలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి వైరుధ్యాన్ని తెలంగాణ రాష్ట్రం మీదికి మరలించడానికి ప్రయత్నం చేస్తుంది గుంపు మేస్త్రి గారు. ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం ఒక విఫల రాష్ట్రంగా ఉంది, అసలు తెలంగాణ రాకముందు నీళ్లు లేవా, తెలంగాణ రాకముందు కరెంట్ లేదా అని చెప్పి ఇట్లాంటి పనికిమాలిన పసలేని మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ అసలు అసెంబ్లీలో జరగాల్సినటువంటి మంచి మాటలు, లేకపోతే ప్రజా సమస్యల పట్ల, లేకపోతే వీళ్ళు ఇస్తా అన్నటువంటి 6 హామీల పట్ల చర్చను పక్కదోవ పట్టించింది. వాస్తవంగా ఏం జరుగుతుందండి ఇలా రాష్ట్రంలో? ఇలా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అప్పు లేకుండా అభివృద్ధి చెందుతుందా? వాళ్ళ స్వయాన మంత్రి శ్రీధర్ బాబే చెప్పిండు, అప్పు లేకుండా ఏ రాష్ట్రం ముందుకు పోదు, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని. ఇలా తెలంగాణ కంటే దాదాపు 15-16 రాష్ట్రాలు అప్పుల్లో ఎక్కువ ఉన్నాయి, అప్పులు ఎక్కువ తీసుకొచ్చుకున్నాయి. మీరు కావాలంటే రికార్డ్స్ తీసుకోండి. అదే కాదు, ఇలా తెలంగాణ అంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం కూడా దేశంలో ఏదీ లేదు. ఇది కూడా వాస్తవం, రికార్డ్స్ తీసుకోండి. అరే మీరు జీఎస్డీపీ గ్రోత్ చూడండి భయ్. అప్పుడెప్పుడు 5 లక్షల కోట్లు ఉండేది తెలంగాణ వచ్చిన రోజు. ఇలా 13.5 లక్షల కోట్లకి ఎగబాకింది. ఉట్టిన పోతుందా? అప్పులని మొత్తుకునే సన్నాసులు మరి పెరిగిన భూముల ధరలు గాని, లేకపోతే ఈ అప్పులు తీసుకొచ్చి పెట్టినటువంటి పెట్టుబడులు గాని, ఇవన్నీ పెరిగిన ఆస్తులు వాస్తవం కాదా? కళ్ళకు కనబడుతున్నావా? కళ్ళేమన్నా దొబ్బినాయా మీకు? అర్థం కాదా కొంచెమన్నా? లేకపోతే ఈ గుంపు మేస్త్రి గాని 10వ తరగతికి ఆర్థిక శాస్త్రం చదవమని చెప్పాలి. మళ్ళా ఎకనామిక్స్ చదువుకోరా సన్నాసి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అప్పు లేకుండా ఏదైనా దేశం ముందుకు వస్తుందా? ఇలా ప్రపంచంలో అత్యధికంగా అప్పులు తీసుకున్నటువంటి దేశం, అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి దేశం అమెరికా. రెండో అప్పుల్లో ఉన్నటువంటి దేశం, రెండో అభివృద్ధి చెందినటువంటి దేశం జపాన్. మరి ఇవన్నీ కళ్ళకు కనిపిస్తలేవా? ఇలా నరేంద్ర మోడీ గారు గడిచిన 9 ఏళ్లలో సుమారు 100 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండు. మరి దాని గురించి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? నువ్వు ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి వ్యక్తివి, నువ్వు ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. మరి ఎందుకు నరేంద్ర మోడీని అంటలేవు అప్పులని? కనీసం కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రు, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, రోడ్లు, కలెక్టరేట్లు, తర్వాత ఇంటింటికి తాగునీరు, రైతు బంధు, ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని కాపాడుకున్నారు. నీలాగా నిరుద్యోగ భృతిస్తా అని చెప్పి అబద్దాలాడి ఇవాళ ఇవ్వమని చెప్పి చేతులెత్తేసుడు, లేకపోతే పైసలు లేవని చెప్పేసి రైతు బంధు వేయకపోవడము, లేకపోతే రేపు పొద్దున పింఛన్లు కట్ చేసే కార్యక్రమం మొదలు పెట్టడము, ఇట్లాంటి ఎన్నో పనికిమాలిన కార్యక్రమాలకి నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నావు. ఇవాళ సన్నాసి గుంపు మేస్త్రి, నీకు చాతనైతే నువ్వు ఇచ్చినటువంటి ప్రామిస్లను నిలబెట్టుకో. అంతే తప్ప అప్పులున్నాయని చెప్పేసి చేతులెత్తేసి పారిపోవాలని చెప్పేసి చూస్తే బిడ్డ నిన్ను బొంద పెడతాం తెలంగాణలో. అర్థమైందా?